హలో హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ నలుగురు కంటెండర్ అయ్యారు. ఇంకొక కంటెండర్ మాత్రమే, అది లాస్ట్లో మిగిలింది నిఖిల్ అండ్ రోహిణి. గేమ్ పెట్టి కన్నా చాలిచ్చి బిగ్ బాస్ ఇంట్లో ఉండే కంటెస్టులను వాళ్ళే ఎంచుకోవాలి. వీళ్ళిద్దరిలో ఎవరు ఈ హౌస్కు మెగా కంటెండర్, లాస్ట్ మెగా కంటెండర్ ఎవరికి అవుతారు? వద్దనుకునే వాళ్ళు వాళ్ళ టీ షర్ట్ చించి డస్ట్బిన్లో వేయాలి. కావాలనుకునే వాళ్ళు ఆ టీ షర్ట్ బొమ్మకు ధరించాలి. నేను ముందే నాకు కొన్ని నామినేషన్లో కొన్ని మాటలు చెప్పారు కదా, అందుకని ఇప్పుడు నాకు మెగా చీఫ్ అవకాశం వస్తే బాగుంటుంది. అందులో నేను చీఫ్ అయినా కానీ మెగా చీఫ్ కాలేదు, మీరు అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పాడు. రోహిణి ఏం చెప్తుంది, ఫస్ట్ నుంచి ఇంతవరకు ఏ చీఫ్ కాలేదు, మెగా చీఫ్ కాలేదు, ఏం కాలేదు. ఇప్పుడు కంటెంటర్ అయితే నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నాను చెప్తుంది. ఇక్కడ గౌతమ్ కృష్ణ పృథ్వీ ఎందుకు గొడవపడుతున్నాడు, ఎందుకు ఓరే అన్నాడు, ఎందుకు తిట్టుకుంటున్నారనేది చెప్తాను. ఇప్పుడు రోహిణికే సపోర్ట్ చేస్తాడు మన గౌతము. ఏమని, మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళను ఒక్కొక్కరిని బయటికి పంపించాం అన్నారా లేదా, అది తప్పు కాదని చెప్పి అందుకని నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్తాడు. ఏంటంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి అది కూడా చెప్తాడు. ఇప్పుడు పృథ్వీకి నబీల్కు కోపం వచ్చి ఎప్పుడుదో నబీల్ ఏమని చెప్తాడు, ఐదో వారం చీప్లో జరిగింది ఇది, మీరు రాకముందు జరిగింది, మేము అనుకున్నాము బిగ్ బాస్ మీకు సునామీ రాబోతుంది, తుఫాన్ రాబోతుంది అంటే అప్పుడు మేమందరం కలిసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపించాము అని చెప్పి మేము అనుకున్నాము అని నబీల్ అంటాడు. కృష్ణ, పృథ్వీ, నిఖిల్ ఇద్దరు కలిసి ఆడుతున్నారని చెప్పి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అంటారు. ఎక్కడ ఇద్దరం కలిసి ఆడలేదని చెప్పి గట్టిగా అంటే అప్పుడు సమాధానం లేకుండా గౌతమ్ సైలెంట్ అయిపోతాడు. గౌతమ్ కావాలని గొడవ పెట్టుకోవాలని అన్నాడు అనుకొని ఇది స్టార్ట్ చేశాడు. 5వ వారం జరిగింది, ఇప్పుడు ఎందుకు నీకు 5 మంది చేస్తారు, నిఖిల్కి 3 4 చేస్తారు, 3 అనుకుంటా. ఈ మెగా చీఫ్ 5వ కంటెంటర్గా రోహిణి నిలుస్తుంది. నిఖిల్ పాపం దీనిలోంచి తప్పుకుంటాడు, టీ షర్టే తనే చించుకుంటాడు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.